తుఫాను అనంతరం తీసుకోవాల్సిన చర్యలపై ఆత్మకూరు నియోజకవర్గ అధికారులతో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని గ్రామాల్లో నీటి నిల్వలు లేకుండా పంచాయతీ అధికారులు శానిటేషన్ కార్యక్రమాలు వెంటనే ప్రారంభించాలని మంత్రి అన్నారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న ప్రాంతాల వద్ద పోలీస్ సిబ్బందిని నియమించి ఎవరు కూడా అటు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. వాటర్ ఎక్కడన్నా ఈ రైన్ వాటర్ తో కలుస్తున్నాయా చూడండి. తర్వాత ప్రతి విలేజ్ లో కూడా అన్ని విలేజెస్ మనకి హెవీ రైనే వచ్చింది లాస్ట్ 2 days నుంచి. కాబట్టి అంతా బ్లీచింగ్ చేయడం, కెమికల్ స్ప్రేయింగ్ చేయడం ఇవన్నీ కూడా పక్కాగా జరగాలి. శానిటేషన్ బాగా వాటర్ ఉన్నా కూడా వాటిని పంప్ అవుట్ చేసి కాలనీస్ అన్ని ఫ్రీ చేయండి. ఆల్ ఎంపీడీఓస్ కూడా ఇదే ఇన్స్ట్రక్షన్స్. మీ పంచాయతీరాజ్లో ఉన్న అందరు స్టాఫ్ని వాడాలి. మీరు ఏ ఒక్కరిని ఎక్సెప్షన్ ఏం లేదు. ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళందరినీ కూడా లైన్లో పెట్టుకోండి. పిఆర్ ఇంజనీర్స్ అందరినీ మీరు మండల లెవెల్ ఆఫీసర్ అందరినీ రోడ్లు చూడమనండి. పిఆర్ రోడ్స్ అన్ని ఎక్కడెక్కడ డ్యామేజ్ అయినాయి లేకపోతే రోడ్లు డిస్కనెక్ట్ అయింది అన్ని కూడా చూడండి. ఏదున్నా ఇవాళ వర్షం లేదు కాబట్టి మధ్యాహ్నం 12 o'clock లోపల మొత్తం రెక్టిఫై కావాలి. మీరు ఫాలో అప్ చేయండి. అవసరమైన దగ్గర మేజర్ కెలామిటీ ఉన్న దగ్గరికి మీరు పోయిరండి. అందరు ఏఈస్ మీకు ఉన్నారా అన్ని మండలాల్లో? ఓకే, అందరికీ చెప్పండి. అందరు కూడా లైన్లో ఉన్నట్టున్నారు. అందరికి కూడా మీరే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. నిన్న చేజర్లలో డిస్టర్బెన్స్ ఎక్కువ ఉండింది, పవర్ డిస్టర్బెన్స్. నిన్న ఈవినింగ్ చేజర్ల పెరుమాళ్లపాడు ఆ ఏరియా అంతా డ్రోన్ కెమెరాలు పెట్టి విజువల్ తీయండి. మీరు ఫస్ట్ ఎక్కడెక్కడైతే ఎంక్రోచ్మెంట్ ఉండి బ్లాక్ అయిందో మీరు ఆ డ్రోన్ విజువల్ తీసి దాన్ని పెట్టుకుంటే రేపు మనం దాన్ని ఎంక్రోచ్మెంట్ తీయాలన్నప్పుడు కూడా మనకు ఉపయోగపడతాయి ఆ డ్రోన్.